ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నిన్ను పుట్టించినందుకు, నీకు జన్మనిచ్చినందుకు, నీకు జీవితం ఇచ్చినందుకు, నీకు కుటుంబం ఇచ్చినందుకు, నీకు ఉద్యోగం ఇచ్చినందుకు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని జనులారా, ఒకవేళ దేవుని విడిచి తిరిగితే, దేవునికి దూరముగా జీవిస్తే, ఇదిగో దేవుడు నిన్ను చూసి దుఃఖపడము ఖాయము. ప్రియ దేవుని బిడ్డలారా, అనుకుంటాము కదా, పర్వాలేదు సంవత్సరానికి ఒకసారి వెళ్ళినా, వారానికి ఒకసారి వెళ్ళినా, నువ్వు నెలకి 4 సార్లు ఇస్తున్నావు దేవునికి సమయం. ఎన్నిసార్లు అండి? నీకు 30 రోజులు ఇస్తే నువ్వు ఎన్ని రోజులు ఇస్తూ ఉన్నావు? 4 రోజులే. ఈ 4 రోజుల్లో కూడా 3 గంటలే ఇస్తున్నావు. ఎన్ని గంటలండి? 3 గంటలే ఇస్తున్నావు. అంటే నెలకి ఎన్ని గంటలు ఖర్చు పెడుతున్నావు దేవునికి? 12 గంటలు ఇస్తున్నావు. ఈ 12 గంటలు అంటే సంవత్సరానికి ఎన్ని గంటలైంది? 144 దినాలు నువ్వు దేవునికి ఇస్తూ ఉన్నావు. నీకు సంవత్సరానికి ఎన్ని దినాలండి? 365 రోజుల్లో నువ్వు ఇస్తున్నదంటే, నువ్వు ఇచ్చిన రోజులు ఎన్ని అంటే 144. ఈ 144లో కొంతమంది గంటన్నరే దేవునితో ఉంటారు, గంటన్నరే గడుపుతారు, కొంతమంది 3 గంటలు గడుపుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎంత గడుపుతున్నావో, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో, దేవుడు తప్పకుండా ఆయన పుస్తకములో ఆయన రాసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, హన్నా తన జీవితంలో దేవునికి మ్రొక్కుబడితో కూడిన ప్రార్థన చేసిందండి. అంటున్నది కదా, ప్రభువా నీవు కానీ నాకు మగబిడ్డనిస్తే అంటదండి. హల్లెలూయా. ఏ బిడ్డండి? మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డ మరలా నీకు ఇచ్చేస్తాను ప్రభువా అంటది. ప్రియ దేవుని జనులారా, నాకు మగబిడ్డే కావాలి. నీ దాసురాలు అడుగుతూ ఉన్నది, నీ దాసురాలను మర్చిపోవద్దు. నాకు మగబిడ్డనిచ్చిన ఎడల క్షౌరపు కత్తి రానివ్వకుండా, క్షౌరపు కత్తి పడకుండానే నేను మరలా నీకు ఇచ్చేస్తాను ప్రభువా. ఈ నింద నాకు పోవాలి, ఈ అవమానము పోవాలి, ఈ యొక్క బాధ నాకు పోవాలయ్యా, ఈ గుండెల్లో దాచిబడిన దుఃఖము పోవాలి. అందరూ గుడ్రాలు 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 అంటే నాకెంతో వేదనగా ఉన్నది ప్రభువా, నువ్వు కార్యము చేయి ప్రభువా అని దేవుని యొక్క పాదాల దగ్గర హన్నా మ్రొక్కుబడితో ప్రార్థన చేసిందండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో నీ కార్యాలు జరగాలి అంటే మ్రొక్కుబడితో కూడిన ప్రార్థనలు చేయాలండి. ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడాలి. దేవా నేను ఇదిగో నా జీవితంలో నువ్వు కార్యము చేస్తే నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా, నా జీవితం నీకు సమర్పిస్తాను ప్రభువా. ఇదిగో నీ కొరకు నేను అయ్యా నువ్వు నాకు జీవితంలో కార్యములు చేస్తే ఇదిగో నేను నీ కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాను ప్రభువా. నీవు కానీ నన్ను దీవిస్తే, నా సంతానాన్ని దీవిస్తే, నా జీవితాంతము నీకు రుణపడి ఉంటాను ప్రభువా అని నువ్వు మ్రొక్కుబడితో కూడిన ప్రార్థనలు చేసినప్పుడు ప్రియ దేవుని జనులారా, ఆయన కార్యాలు నెరవేర్చే దేవుడండి. హల్లెలూయా. చాలా మంది ప్రార్థనలు చేస్తారు, ప్రభువా ఈ కార్యం చేస్తే 50,000 ఇస్తానయ్యా, ఈ కార్యం చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను ప్రభువా, ఈ కార్యం చేస్తే నీకు అనేక మందికి నా చేతుల దగ్గర నుండి వచ్చిన ఆ ధనం అంతా సేవకి ఖర్చు పెడతాను ప్రభువా. నా చేతులను మీరు నింపరా, నన్ను ఆశీర్వదించరా. నువ్వు కానీ నన్ను ఆశీర్వదిస్తే అనేక ప్రాంతాలకు నేను వెళతాను ప్రభువా. నేను అక్కడ వాక్యము బోధించిన తర్వాత నా దగ్గర ఉన్నది వారి చేతిలో పెట్టి నేను వచ్చేస్తానే కానీ వారి దగ్గర నుంచి నేను కానుక తీసుకొని ప్రభువా, నీకు నాకు ఒప్పందం ఇది, ఇదిగో నన్ను ఆశీర్వదించు ప్రభువా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే అది మరలా నీకు ఖర్చు పెడతాను ప్రభువా అని
ప్రార్థించడం మొదలు పెట్టాను. ప్రియమైన దేవుని జల్లురా, ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు. ఏదైతే నేను ఒడంబడిక చేసుకున్నానో, ఏదైతే దేవునికి ఒక ఒప్పందం చేశానో, దేవునికి అది నచ్చింది. ప్రియ దేవుని జల్లురా, అందుకే నా చేతులను నింపడం మొదలు పెట్టాడు, నన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. నా దగ్గర వచ్చిన ప్రతి రూపాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఇస్తారు నెంబర్లో, అకౌంట్లో చెక్ చేసుకోండి, అన్ని జీరోలే కనబడతాయి. ఏ బ్యాంక్ అకౌంట్లో కూడా ధనం ఉండదు. ప్రియ దేవుని జల్లురా, ఎందుకు ఉండదంటే నా దగ్గరికి ఏదైనా వచ్చింది అంటే అది మరలా ప్రజలకి ఖర్చు పెట్టడానికి, అది దేవుని సన్నిధికి ఖర్చు పెట్టడానికి, అది నాకు దాచుకోవడానికి కాదు, అది ఏదో ఒక ప్రక్క పెట్టుకోవడానికి కాదు, కానీ దేవుని కొరకు జీవించాలని నా దగ్గరికి వచ్చిన ప్రతి రూపాయి కూడా దేవునికి ఖర్చు పెడతాను. చాలాసార్లు ఈ మధ్య కాలంలో ఒక ఉమెన్స్ మీటింగ్లో నన్ను పిలిచి వాక్యం సందేశము అందించమని కోరినప్పుడు వారు ఆ యొక్క సభలో నేను మాట్లాడిన తర్వాత నేను బయటకు వచ్చింది ఒక కవర్ పట్టుకుని వచ్చారండి. ఆ కవర్ పట్టుకుని వచ్చిన తర్వాత వారు అంటూ ఉన్నారు, అమ్మ ఇది కానుక, ఉంచండి మీ సేవకి అంటే నేను చెప్పడం జరిగింది. నేను కానుక తీసుకోనమ్మా, నన్ను మన్నించండి. వాక్యం విత్తిన తర్వాత మరలా నేను ఆ వాక్యాన్ని దేవుడు నాకు ఉచితముగా ఇచ్చాడు, నేను ఉచితముగా బోధించాను. నేను ఎంత మాత్రమో ఆఫరింగ్ తీసుకోనంటే, అమ్మగారు మాకు దీవెన కావాలి కదా, మాకు ఆశీర్వాదం కావాలి కదా, ఇదిగో మీరు ఉంచండి అమ్మగారు అంటే, లేదమ్మా వీలైతే ఈ ఉమెన్స్ మీట్కి, ఈ విశాఖపట్నము ఉమెన్స్ మీట్ ఆ యొక్క గ్యాదరింగ్కి నేను కొంతిస్తాను అని ఒక చిన్న కానుక నా దగ్గర ఉన్నది. ఒక స్మాల్ కానుక ఆఫరింగ్ వారి చేతిలో పెట్టి పరిచర్యకి వాడండి అని ప్రార్థన చేసి వచ్చాను. ప్రియ దేవుని జల్లురా, ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే గొప్ప కోసము కాదు, కానీ కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు. ఈ రోజు నేను ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నీకున్నది దేవునికి నువ్వు సమర్పించాలి. నువ్వు దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించాలి. మొక్కుబడితో కూడిన ప్రార్థన నువ్వు చేయాలి. ప్రియమైన దేవుని జల్లురా, ఆ విధముగా నేను ప్రార్థన చేసి దేవునికి నేను ఒప్పందం చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ప్రియ దేవుని జల్లురా, ఈ చేతిని దేవుడు నిండారులుగా ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. నాకు తెలుసు దేవునికి నాకు ఉన్న ఒప్పందం ఏమిటో, దేవునికి నాకు ఉన్న నిబంధన ఏమిటో, నాకు పర్సనల్ గా ఆయనకి నేను ఏ మాట ఇచ్చానో నాకు తెలుసు. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ముందుకి కొనసాగిపోతూ ఉన్నాను. ఈ రోజు హన్నా వలె నువ్వు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, హన్నా వలె బలిపీఠం దగ్గర ప్రార్థన చేయాలి, హన్నా వలె ఉపవాసముతో ప్రార్థన చేయాలి, హన్నా వలె మొక్కుబడిని నువ్వు చేసుకోవాలి. మొక్కుబడితో కూడిన ప్రార్థన నువ్వు చేస్తే, దేవా నువ్వు నన్ను దీవిస్తే నీ కొరకు నేను వాడబడతాను ప్రభువా, నా జీవితానికి సమర్పిస్తాను ప్రభువా అని నువ్వు అడిగితే, ఇదిగో నీ దేవుడు తప్పకుండా 24 గంటల్లోనే ఆ కార్యము చేయడానికి ఆయన ముందుకు రాగలడు. ప్రియ దేవుని జల్లురా, హల్లెలూయా. హన్నా ఆశీర్వాదం పొందుకుందండి. ఆ యొక్క వచ్చే సంవత్సరానికల్లా ఇదిగో నీకు 12 బిడ్డనిస్తానని ఆ యొక్క సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క ఇంటికి వెళ్ళిపోయింది. చాలా చక్కగా దేవుడు దర్శించాడు. ఆమెకు ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎవరిని అనుగ్రహించాడండి? ఆమె ఆడబిడ్డను అడిగిందా, మగబిడ్డను అడిగిందా? మగబిడ్డను అడిగితే దేవుడు ఆడబిడ్డని ఇచ్చాడా అండి? మగబిడ్డను అడిగితే మగబిడ్డనే ఇచ్చాడు. నువ్వు ఏది అడిగితే అదే దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని జల్లురా, నువ్వు స్టాండ్ అవ్వాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఇది నాకు దేవుడు ఇస్తాడు అని నువ్వు నమ్మకం ఉంచాలి. దాని మీద నువ్వు ఆధారపడాలి. దేవుడు నన్ను నా జీవితంలో కలుగజేసుకుంటాడు, ఆయన కార్యము చేస్తాడని నువ్వు ధైర్యం కలిగి నువ్వు ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ఆయన నిన్ను దాటిపోడు. సంవత్సరం అయిన తర్వాత ఆమె చక్కనైన మగబిడ్డను పొందుకుంది. ఆమెకు తెలుసు దేవునికి మొక్కుబడి చేయాలని. హల్లెలూయా. చాలాసార్లు పేద స్థితి నుండి దేవుడు ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు. ఇళ్ళ పనులు చేసుకునే స్థితి నుండి కూర్చుని భోజనం చేసే స్థితికి తీసుకొచ్చేస్తాడు. పేదరికము నుండి ఆ యొక్క వ్యక్తి చాకరీ చేసే స్థితిని దేవుడు తొలగించి చక్కగా హాయిగా పొట్టిచీరలు కట్టుకుని హాయిగా జీవించే స్థితికి దేవుడు తీసుకొచ్చే దేవుడు మన దేవుడు. ఆయన ఆశీర్వదించిన తర్వాత మనము దేవుని వదిలేస్తామండి. దేవుణ్ణి పూర్తిగా ఆయన మర్చిపోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత ఆయన ఆశీర్వాదాలు పొందుకుని మనం పూర్తిగా దేవుణ్ణి మర్చిపోయే జనాంగముగా అయిపోతూ ఉన్నాం. కానీ హన్నా తన జీవితంలో ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఈ కుమారుడు నా కుమారుడు కాదు, నేను మొక్కుబడి చేసుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన
ఈ కుమారుని నేను మరలా దేవునికి ఇవ్వాలి అనుకుందండి. ఆ కుమారుడు చాలా సంతోషముగా ఆనందముగా కుమారుని చూసినప్పుడు ఉల్లాసముగా ఉన్నది హన్నా. ఆ కుమారుడు నవ్వుతూ ఉన్నప్పుడు 9 నెలలు మోసిన ఆ తల్లి ఆ బిడ్డని చూసినప్పుడు ఎంతో ఎంతో మురిసిపోతూ ఉన్నది. ఇప్పుడు అనుకుంటుంది కదా, ఇదిగో పాలు విడవకుండానే నా బిడ్డను నా దగ్గర ఉంచకూడదు, ఇదిగో దేవుని ఆలయానికి సమర్పించాలని ఆమె హృదయాన్ని కఠినము చేసుకుందండి. హల్లెలూయా. ఆమె హృదయాన్ని తల్లి ప్రేమను దేవుని కొరకు తన యొక్క త్యాగమును చేసింది. ఆమెకి ఎంతో గుండెంత బాధగా ఉంది. నా చేతిలో పెరగవలసిన వాడు, నా ఒడిలో ఉండవలసిన వాడు, నేను చక్కగా భోజనం పెట్టవలసిన వాడు, నేను చక్కగా నా యొక్క స్నానపానములు చేయించవలసిన నా కుమారుణ్ణి ఇప్పుడు నా దగ్గర ఉంచకుండా ఇదిగో దేవుని ఆలయములో నేను విడిచిపెట్టేస్తానని ఆ హృదయాన్ని కఠినము చేసుకుంది. ప్రియమైన దేవుని జల్లరా, దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయక మానడు. ప్రియమైన దేవుని జల్లరా, ఆ కుమారుని పట్టుకుంది. ఆ యొక్క యెరూషలేము ఆలయానికి వెళ్ళింది. ప్రియ దేవుని జల్లరా, ఆ చిన్నోడు ఆ యొక్క ప్రియ దేవుని వెళ్ళరా ఆ తల్లి వైపు చూసి ఒక చిన్న నవ్వుతూ ఉన్నాడు. వదిలిపెట్టడానికి చేతులు రావడం లేదు. అయినను హృదయాన్ని దృఢపరుచుకుందండి. ఇది నా బిడ్డ కాదు, నా బిడ్డ కాదు, ఇదిగో నీ బిడ్డ ప్రభువా, నీకు అప్పగించేస్తున్నాను, నీకు సమర్పిస్తున్నానని ప్రియ దేవుని జల్లరా ఆ యొక్క బలిపీఠం దగ్గర వదిలేసింది. ప్రియ దేవుని జల్లరా, వదిలి కళ్ళ నిండా నీళ్లున్నాయి, హృదయం నిండా బాధ ఉన్నది. అయినను దేవుని కొరకు దేవుని ఆలయంలో నా ఇంటిలో పెరిగిన దానికన్నా దేవుని ఆలయంలో పెరిగితే చాలా ఆశీర్వాదం అని ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి గుండె నిండా ఉన్న బాధను వెనక పట్టుకుని వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని జల్లరా, ఆమె అనుకున్నది కదా, నా కుమారుణ్ణి దేవుడే చూస్తాడు, నా కుమారుణ్ణి పోషిస్తాడు ఆయనే, నా కుమారుడు యొక్క ప్రతి క్షేమమును చూసేవాడు ఆయనే అనుకుని బలిపీఠం దగ్గర బిడ్డను వదిలేసిందండి. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమైన మనము, ఆయన ఆరాధిస్తున్న మనము, మన యొక్క సమర్పణ కూడా ఇలాగే ఉండాలండి. చాలాసార్లు వదిలిపెట్టుకోవాలంటే, దేవునికి ఇవ్వాలి అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా పనులు అడ్డొస్తాయి. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి అంటే నీకు ఎన్నో బాధ్యతలు గుర్తొస్తాయి. కానీ వాటన్నిటిని ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సమర్పణ కలిగి నువ్వు జీవిస్తే నీ దేవుడు నిన్ను ఆశీర్వదించక మానడు. ప్రియమైన దేవుని జల్లరా, ఆదికాండం 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు నువ్వు చదివితే ప్రతి గ్రంథములో కూడా ప్రతి వాక్యములో కూడా అనేక మంది భక్తులు దేవుని కొరకు సమర్పణ కలిగి జీవించిన వారేనండి. హల్లెలూయా. మన భక్తి ఉడత భక్తిగా ఉండకూడదు. మన భక్తి ఏదో అవసరాలు తీర్చుకునే భక్తిగా ఉండకూడదండి. మన భక్తి ఏదో అలా వచ్చేలా చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోయే భక్తిగా ఉండకూడదండి. మన భక్తి లోతైన మర్మములు తెలుసుకునే భక్తిగా ఉండాలి. మన భక్తి దేవునితో మాట్లాడే భక్తిగా ఉండాలి. మన యొక్క భక్తి ఆయన ఆత్మను పొందుకునే భక్తిగా ఉండాలండి. మన భక్తి ప్రవచనాలు ప్రవచించే వారిగా మనం ఉండాలి. మన భక్తి అద్భుతాలు చూసే వారిగా ఉండాలండి. మన భక్తి ఎలా ఉండాలంటే ఆశ్చర్య కార్యాలు చూసే భక్తిగా మన భక్తి ఉండాలి. ప్రియమైన దేవుని జల్లరా, ఏదో పైన వేషము వేసుకుని పైన రంగు పులుముకుని ఆరాధించే వారిగా ఉండకూడదు. కానీ దేవుని కొరకు సాక్షులుగా, దేవుని కొరకు సాక్ష్యము కలిగి ముందుకి కొనసాగిపోయేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని జల్లరా, అమెరికా దేశంలో ఒక డిబేట్, మరి క్రిస్టియన్ డిబేటర్ ప్రియ దేవుని జల్లరా, దేవుని కొరకు యేసు నిజమైన దేవుడు అని చెబుతూ ఆయన కొరకు అనేక ప్రాంతాలు ఈ యవనస్తులను పురికొల్పుతూ ప్రియమైన దేవుని జల్లరా అనేక మందిని దేవుని వైపు త్రిప్పుతున్న వ్యక్తి ఆ యవనస్తుడు. 31 సంవత్సరాల యవనస్తుడు అండి. అమెరికా దేశంలో స్త్రీలు పురుషులుగాను, పురుషులు స్త్రీలుగాను ఆ యొక్క వారిని మరి దేవుడిచ్చిన ఆకారాన్ని మార్చుకుని లోకంలో తిరుగుతున్న వారు అనేక మంది ఉన్నారు. అలాంటి వారి దగ్గరికి ఇది తప్పు. ఏదైతే దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడో రూపాన్ని, ఆ రూపంలోనే మీరు ఉండాలి. ఆ స్త్రీ అయితే స్త్రీలాగే ఉండాలి కానీ పురుషుడిగా మారకూడదు. పురుషుడైతే పురుషుడిగానే ఉండాలి కానీ స్త్రీగా మారకూడదని ఎంతో మందిని, అనేక మందిని మార్చి ప్రియ దేవుని జల్లరా దేవుని వైపు తిరిపే ఒక మంచి వ్యక్తి ఆయనను ప్రియ దేవుని జల్లరా దేవుని యొక్క సన్నిధిలో ప్రియ ఎంతో బలముగా వాడబడుతున్న ఆ 31 సంవత్సరపు ఆ యవనస్తుని ప్రియ దేవుని బిడ్డలారా షూట్ చేసి చంపేశారండి. దేవుని కొరకు హతసాక్షులైపోతూ ఉన్నారు అనేక మంది. ఇంకా దెబోరా సంఘంలోని విశ్వాసులు పైన భక్తిగా జీవిస్తే అది భక్తి అనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
బిళ్ళరా, సొంత ఆలోచనలకు, సొంత పనులకు, సొంత విషయాలకే దేవుని ఉపయోగించుకోకూడదు. కానీ దేవుని కొరకు నువ్వేమి చేస్తూ ఉన్నావు, దేవుని కొరకు నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలా పరిగెడుతూ ఉన్నావు, ఆయన కొరకు నువ్వేమి చేస్తున్నావో నిన్ను అడిగే రోజు ఒక రోజు రాబోతున్నది. యేసుక్రీస్తు వారు నిన్ను అడిగే రోజు ఒక రోజు రాబోతున్నది. ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగి మనం ఉండాలి, ఆయన కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని జనులారా, పగడాల ప్రవీణ్ గారు దేవుని కొరకు ఒక మంచి డిబేటర్ అండి. యేసు నిజమైన దేవుడని అనేకమైన డిబేట్స్ లో ఉండి ఆయన మాట్లాడిన వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కంపెనీలు రన్ చేస్తూ ఉన్నారు. అనేక మంది ఆ బెగ్గర్స్ తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో వారిని బాగు చేసి వారికి ఉద్యోగం ఇచ్చి ఎంతో మంది పేదవారిని పెంచి పెద్ద చేస్తున్న ఆ పగడాల ప్రవీణ్ గారిని ప్రియ దేవుని బిడ్డలారా కొంతమంది చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వాక్యం అయితే నోటి నుండి వస్తుందో అక్కడ గొంతుకును కోసేశారండి. ఆ యొక్క అమెరికాలో ఉన్న ఆయన కూడా గొంతు దగ్గరే వారిని షూట్ చేశారు. ప్రియమైన దేవుని జనులారా, ఈ రోజుల్లో సాతానుడు సేవకులను అణచాలను చూస్తూ ఉన్నాడు. సాతానుడు ప్రియమైన దేవుని బిడ్డలారా సత్యాన్ని బోధిస్తున్న వారిని చంపాలని చూస్తూ ఉన్నాడు. ఈ రోజు నువ్వు మౌనముగా ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురం చేయకుండా, దేవుని కొరకు జీవించకుండా నువ్వు మౌనముగా ఉంటే రాళ్లను లేపి దేవుడు వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 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 దేవుని కొరకు సాగిపోకుండా నువ్వు జీవిస్తే ఈ రోజు నిన్ను ప్రశ్నించే రోజు దేవుడు నిన్ను అడుగుతాడు, నీవు నా కొరకు ఏం చేశావు? నేను ఈ స్థితి నుండి పైకి లేపేనే, ఈ స్థితి నుండి నిన్ను ఉన్నత స్థితిలో తీసుకొచ్చానే, ఈ స్థితి నుండి నువ్వు ఏ విధంగా జీవించేవే, ఈ రోజు నువ్వు నాకేం చేస్తున్నావు అని అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు హన్నాను అడుగుతాడని భయపడింది. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఈ బిడ్డను దేవునికి సమర్పించాలనుకుని దేవుని ఆలయంలో సమర్పించి దేవుని సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని జనులారా, దేవుడు హన్నాను ఇష్టపడ్డాడండి. దేవుడు హన్నాను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. హన్నా యొక్క డెడికేషన్ దేవునికి నచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు తెలుసు ఆయన రూపము, నీకు తెలుసు ఆయన ఎందుకు నీ కొరకు మరణించాడు, నీకు తెలుసు ఆయన యొక్క విలువ. దేవుని కొరకు నువ్వు సాగిపోకుండా నువ్వు ఇంకను దేవుని విస్మరిస్తూ ఉంటే దేవుడు ఒకరోజు నీ జీవితంలో ఏమీ లేకుండా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శూన్యములోనికి తీసుకెళ్ళిపోతాడు. శూన్యములోనికి నువ్వు వెళ్ళిపోతే, జీరో స్థానానికి నువ్వు వెళ్ళిపోతే అప్పుడు నిన్ను బ్రతికించేవారు, నీకు సహాయం చేసేవారు ఎవరు 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 ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ స్థితి నుండి నువ్వు లేపబడ్డావో ఆ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని కొరకు సాగిపోవాలి. హన్నా సమర్పించిన తర్వాత ఆమె హృదయములో స్తుతిగానము పాడిందటండి. హల్లెలూయా. ఏం పాట పాడిందండి? 2వ అధ్యాయములో అదే చెప్పబడుతుంది. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ నేను ఆమె ఏమన్నదో ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డను వదిలేసిన తర్వాత, దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆమె పలికిన మాట, నా హృదయము ఏమన్నదండి? చదువుతారా వాక్యాన్ని? నా హృదయము యెహోవా యందు, అందరూ చదువుదాం, సంతోషించుచున్నది. హల్లెలూయా. ఎవరికి ఇచ్చేసిన తర్వాత? దేవునికి ఆ బిడ్డనిచ్చేసిన తర్వాత అంటూ ఉన్నది, నా హృదయము యెహోవా యందు. అలా ఉండాలండి. దేవుని కొరకు మొక్కుబడి చేసుకున్న తర్వాత, దేవునికి ఇచ్చిన తర్వాత సంతోషముతో ఉండాలి. ప్రియమైన దేవుని జనులారా, ఆమె పలుకుతున్న మాట, యెహోవా యందు నాకు మహాబలము ఉన్నది. హల్లెలూయా. చదువుదామండి ఆ మాట. ఏం కలిగిందట? ఈ రోజుల్లో బలము కావాలి అంటే విటమిన్స్ తింటున్నాం. ఈ రోజుల్లో బలము కావాలి అంటే ఏదో హార్లిక్స్లు, బూస్ట్, బోర్న్విటా తీసుకుంటూ ఉన్నాం. ఎముకల్లో బలము కావాలంటే ఏదో 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 తీసుకుంటున్నాం, బాదం పిస్తా తీసుకుంటూ ఉన్నాం. కానీ హన్నా బాదం పిస్తా మీద ఆధారపడలేదు. ఈమె ఆధారపడింది ఏమిటంటే, యెహోవా నాకు మహాబలము కలిగెను అంటున్నది. హల్లెలూయా. ఈ రోజు దేవుని యందు నువ్వు సంతోషించే బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో, ఎప్పుడైతే దేవునికి సమర్పించి ఉన్నావో, దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించే వ్యక్తిగా దేవుడు చేస్తాడు. 2వదిగా నీకు మహాబలము కలుగుతుందండి. హల్లెలూయా. దేవుని యందు నీకు నా బలము నీవే ప్రభువా అంటూ ఉన్నది. ప్రియ దేవుని జనులారా, ఆ కింద వచనము చెబుతుంది, దేవా నీ రక్షణను బట్టి నేను, చదువుతారు, నీ రక్షణను బట్టి నేను దేవుని బట్టి ఆనందిస్తూ ఉన్నది. దేవుడే నా బలము అంటూ ఉన్నది. అయ్యా నీ రక్షణను బట్టి నేను ఏం చేస్తున్నాను? బిడ్డ ఉందా? ఇప్పుడు బిడ్డ ఉందా?
ఆ యొక్క బిడ్డని అప్పగించేసిన తర్వాత నా సంతోషము నీవే, నా రక్షణ నీవే, నా బలము నీవే ప్రభువా, నిన్ను బట్టి ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను అని పలుకుతుంది. ప్రియమైన దేవుని జనులారా, ఆ కింద వచనములో చెబుతూ ఉన్నది కదా, దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడము తెలుసుకుందండి. యెహోవా వంటి, సంగమ చదువుదాం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు దేవుని ఆరాధిస్తూ ఉన్నది. నీ వంటి దేవుడు లేడు ప్రభువా అంటూ ఉన్నది. ఏ రోజు దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ప్రియమైన దేవుని జనులారా, చాలా సార్లు నీ నోటు నుండి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేశాడు, నా దుఃఖము, నా బాధ, నా వేదన ఎక్కడున్నది అక్కడే ఉన్నది అని పలికిన రోజులున్నాయి. ప్రతి విశ్వాసి, ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు రోజుకు ఒకసారైనా ఈ మాట పలుకుతారు. ప్రియమైన దేవుని జనులారా, కానీ హన్నా అంటున్నది, నీ వంటి దేవుడు ఎవడును లేడు అంటున్నది. హల్లెలూయా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నా ఆశ్రయ దుర్గము ఇలాగు పలకాలి, ఇలాగును దేవుని ఆరాధించాలి. అయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా, నీవే నా ఆశ్రయము అని దేవుని ఆరాధన చేయాలి. ప్రియమైన దేవుని జనులారా, ఆ విధముగా నువ్వు పలికినప్పుడు నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడో, నిన్ను బట్టి దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను చెయ్యగలడు. 3వ వచనము చెబుతుంది, సంగము చదువుదాం. యెహోవా అనంత జ్ఞానియగు, ఆయనే క్రియలను. ఇక నువ్వు అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట. ఆయన ఎలాంటి దేవుడట, నీకన్నా, నీ జ్ఞానము కన్నా, మన జ్ఞానము కన్నా అనంత జ్ఞాని అయిన దేవుడు. ప్రియమైన దేవుని జనులారా, మన జ్ఞానము మురికి వంటిదండి, మురికి గుడ్డ వంటిది మన జ్ఞానము. దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. హన్నా తన నోటితో పలుకుతూ ఉన్నది, నీవు అనంత జ్ఞానివైన దేవుడు ప్రభువా, గర్వపు మాటలు రానియొద్దు ప్రభువా అంటున్నదండి. హల్లెలూయా. చాలాసార్లు కులాన్ని బట్టి గర్విస్తాం, ధనాన్ని బట్టి గర్విస్తాం, మేము చాలా గ్రేట్ అని గర్విస్తాం, మాకేంటి మాకు అన్నీ ఉన్నాయి అని గర్విస్తాం. కానీ ఈ యొక్క హన్నా చెబుతుంది, ఇక అంత గర్వంగా మాట్లాడడం మానేయండి. గర్వపు మాటలు నీ నోటిలో నుండి రానియొద్దు. నువ్వు ఒకవేళ గర్వపు మాటలు మాట్లాడితే నిన్ను తగ్గించడం మొదలు పెడతాడు దేవుడు, నిన్ను అణిచివేయడం మొదలు పెడతాడు. లూసిఫరు గర్వముగా ఉన్నది, గర్వముగా ఆలోచించింది, అందుకే దేవుడు తనకిచ్చిన స్థానాన్ని త్రోసివేసేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఈ భూలోకములో లూసిఫర్ పడిపోయిందండి ప్రియ దేవుని జనులారా. అంతేకాదు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క గ్రంథాలు సెలవిస్తుంది, ఆ యొక్క రాజు ఓడిపోయారు అంటున్నది. హన్నా పలుకుతున్న ప్రతి మాట జ్ఞానముగా మాట్లాడుతుందండి. చదువుదామా సంగమా. ప్రఖ్యాతి నందున విలుకాండ్రు, పేరు ప్రతిష్టలు కలిగిన విలుకాండ్రు దేవునికి ఎవరైనా సమానమే. అది సేవకులమైనా, సేవకుల పిల్లలైనా, విశ్వాసులైనా, ఎవరైనా దేవునికి సమానమే. ప్రియమైన దేవుని జనులారా, ఆయన గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు ఏమైపోయారు? ఓడిపోయారు.
కాబట్టి ఆ యొక్క గర్వపు మాటలు రానివ్వకండి, నీ నోటిలో గర్వము ఉండకూడదు అంటూ ఉన్నది ప్రియమైన దేవుని జనులారా. ఆ కింద వచ్చిన చెప్పబడుతుంది, తొట్టిల్లిన వారు బలము ధరించుకుందరు. హల్లెలూయా. చాలా తెలివిగా, చాలా ఆలోచన మరి కలిగి ఆమె మాట్లాడుతుంది. ప్రార్థన ఎప్పుడు కూడా అలాగుండాలి. ఏదో మరి వెళ్ళిపోవడం కాదు, కానీ నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని హృదయాన్ని కదిపేయాలి. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన హృదయానికి సంతోషము కలగాలి, ఆయన దిగి రావాలి ప్రియమైన దేవుని జనులారా. అందుకే గ్రిడ్డివాడు అంటూ ఉన్నాడు, నజరేయుడైన యేసు అని పిలుస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. నజరేయుడైన యేసు నన్ను రక్షించుము అంటాడండి. నజరేయుడైన యేసు నా ప్రార్థన, నా స్వరానికి ఆగి ఒకసారి నా వైపు చూడు అంటాడు గ్రిడ్డివాడు. వెంటనే నజరేయుడైన యేసు అని ఎప్పుడైతే పలిచాడో ఆ పిలుపును చూసి, ఆ పిలుపుని విని ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతున్న గురిటివాడి యొక్క స్వరాన్ని బట్టి యేసు క్రీస్తు వారు ఏమైపోయారండి? ఆగిపోయారు. ఈరోజు నీ ప్రార్థన చాలా విలువగా ఉండాలి. దేవుణ్ణి ఆపే ప్రార్థనగా ఉండాలి. దేవుడు సమాధానం ఇచ్చే ప్రార్థనగా ఉండాలి. ఈమె ప్రార్థన, ఈమె మాటలు దేవునికి ఎంతో సంతోషము కలిగిస్తూ ఉన్నాయి. ఆమె అంటుంది కదా, ప్రఖ్యాతి పొందిన వారు విలుకాండ్రు ఓడిపోయారు, తొట్టిల్లిపోయిన వారు ఉంటారు కదా, పడిపోయిన వారు ఉన్నారు కదా, అలాంటి పడిపోయిన వారిని దేవుడు ఏం చేశాడండి? బలముతో నింపాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు పడిపోయి ఉన్నావేమో, నీ బాధలను బట్టి, నీ ఆరోగ్యమును బట్టి, నీకున్న కుటుంబాన్ని బట్టి, నీకున్న ఆ యొక్క విషయాలను బట్టి నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నువ్వు ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో ఉన్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో. ఈరోజు యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, హన్నా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో తొట్టిల్లిన వారికి దేవుడు బలాన్ని ఇచ్చే దేవుడు అటండి. హల్లెలూయా. ఏమిస్తాడటండి? బలమును చేకూర్చే దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు చూచుచున్న దేవుడు, నీ దేవుడు మాట్లాడుతున్న దేవుడు, నీ దేవుడు నీ కార్యాలలో, నీ పనులలో ఇన్వాల్వ్ అయ్యే దేవుడు. అందుకే దేవుని యొక్క మనస్సును మనము కలిగి ఉండాలి. దేవుని మీద సంపూర్ణంగా మనము ఆనుకోవాలి ప్రియమైన దేవుని జనులారా. 5వ వచనం చదువుదాం. తొట్టిల్లి తృప్తిగా భుజించిన వారు నువ్వు ఆలోచిస్తే కార్యాలు జరగాలి. నీ అవసరం నీ నాలుక చివరికి రాకముందే కార్యాలు జరగాలి. అలాగే విశ్వాసముతో నువ్వు పలికినప్పుడు దేవుడు కార్యాలు చెయ్యక మానడండి. 6వ వచనం అందరము చదువుదాం. జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు. ఎంత మంచి మాట అండర్లైన్ చేసుకుందాం. జనులను సజీవులుగా ఉంచాలంటే ఆయన చిత్తమే, మరణము రావాలన్నా ఆయన చిత్తమే. చాలాసార్లు ఎవరైనా మరణిస్తే దుఃఖపడతాం, బాధపడతాం. దేవుని చిత్తము లేకుండా, దేవుని యొక్క ఉద్దేశము లేకుండా ఏది కూడా జరగదు ప్రియమైన దేవుని
దేవుని జల్లరా. ఆయన చిత్తం ఉంటేనే నువ్వు బ్రతికి ఉంటావు, సజీవుడిగా ఉంటావు. ఆయన చిత్తము లేకపోతే ఈ భూమి నుండి దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని జల్లరా, హన్నా గ్రహించింది. నీవెప్పుడు గ్రహిస్తావు? మనం ఎప్పుడు గ్రహిస్తాం? ప్రియమైన దేవుని వెళ్ళరా, జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ఆ కింద వచనం చదువుదాం. పాతాళమునకు పంపచు సేవకులము ప్రతిదీ పట్టించుకోవాలి. ప్రతిదీ పట్టించుకుంటేనే అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక చిన్న నవ్వు నవ్వేసి మరి ఆ యొక్క మాటలు కట్ చేశాను ప్రియమైన దేవుని జల్ల. కానీ ఆ మాట నా హృదయంలో అది స్థిరముగా నిలబడింది. ఆ మాట నా హృదయంలో ఆ మాట నిలబడి ఉంది ప్రియమైన దేవుని జల్లరా. మన దేవుడు పట్టించుకునే దేవుడు, మన దేవుడు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసే దేవుడు, మన దేవుడు ప్రతిదీ కూడా చీమ చెట్టుకు అయినా సరే ఆయన చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు, ఆయన గమనించే దేవుడు ప్రియమైన దేవుని జల్లరా. ఈ వాక్యము సెలవిస్తుంది, ఆ యొక్క సౌలు దేవుని యొక్క మాటకు లోబడి అక్కడికి వెళ్ళాడండి. యుద్ధము చేస్తాడు. యుద్ధము చేస్తూ ఉంటుండగా క్రొవ్విన దూడలు కనబడ్డాయట. ఏం కనబడ్డాయండి? క్రొవ్విన దూడలు కనబడ్డాయట. ఆ యొక్క గంతులు వేస్తున్న ఆ యొక్క ఎడ్లు కనబడ్డాయటండి. అనుకున్నాడు కదా, ఇవి చాలా బాగున్నాయి, చాలా అందముగా ఉన్నాయి, బలముగా ఉన్నాయి, క్రొవ్వు పెట్టి ఉన్నాయి. కాబట్టి ఆకున్న సైనికులతో చెప్తున్నాడు, ఇవన్నీ సైడ్ చేసేయండి, ఇవన్నీ ప్రక్కన పెట్టేయండి, వీటిని మనం టచ్ చేయొద్దు, వీటిని మనం చంపొద్దని అక్కడ యుద్ధము చేసి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉంటుండగా ఈ గిత్తలన్నిటిని పట్టుకు తెచ్చుకున్నాడటండి. కొంతమందికి మాంసం అంటే చాలా ఇష్టం. మాంసాప్రియులు ఉంటారు. మాంసం లేకపోతే భోజనం దిగదు, మాంసం లేకపోతే అసలు తినాలని అనిపించదు. ఇలా తోసేసిన వాళ్ళు ఉంటారు, గిరాటేసేసిన వాళ్ళు ఉంటారు. ప్రియా దేవుని వెళ్ళిన వద్దు మమ్మీ అన్నవారు ఉంటారు. డాడీ వద్దు, డాడీ ఏంటి డాడీ రోజు వెజిటబుల్ అన్నవారు ఉంటారు. ప్రియమైన దేవుని వెళ్ళరా. తినలేని వారు ఉంటారు. భార్యల మీద భర్తలు రెంకలు వేస్తున్న వారు ఉన్నారు. మాంసాప్రియులు ప్రియ దేవుని జల్లరా. దేవునికి ఇష్టము కాదు మాంసం ఎక్కువగా తిన్నవారు. అందుకే ఒకవేళ నువ్వు మాంసాప్రియుడు అయితే నీ గొంతుకు ఒక కత్తి పెట్టుకో అంటాడు దేవుడు. ఎంత మాత్రము కూడా ఆయా మాంసమును ఎక్కువగా తినకూడదని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, మాట ఇచ్చి ఉన్నాడు. కానీ సౌలు యొక్క విధానము ఆ యొక్క గిత్తల మీద పడిందండి. వాటన్నిటినీ కూడా ఆ యొక్క దేశానికి, ఇశ్రాయేలు దేశానికి తీసుకొచ్చేసాడు. పాపం తెలియదేమో యోనా ఎలా చేశాడో అలాగే చేశాడు ఈ యొక్క సౌలు. ఆ గిత్తలన్నిటిని ఒక సాలలో, ఒక పర్ణశాలలో పెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డరా. వాటన్నిటిని కట్టి పెట్టేశాడు. దేవుడు ఆ రాత్రికాల సమయంలో సౌలుతో మాట్లాడాలి, కానీ సౌలుతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడండి? సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు ఇదిగో సౌలుని ఎన్నుకున్నాను కానీ అతనికి ఇంకా విలువ తెలియని వాడు, జ్ఞానము లేనివాడు. ఏదైతే నువ్వు చెప్పి అన్నావో ఆ మాటకు నువ్వు లోబడలేదు, ఆ
సౌలు. కాబట్టి ఇదిగో రేపటికి నువ్వు వెళ్ళి తనతో మాట్లాడు, ఇక నుంచి అతను రాజుగా ఉండడు, ఒక రోజు రాబోతుంది, ఆ రాజరికం నుండి త్రోసివేస్తాను అని దేవుడే సెలవిస్తాడు సౌలుకి. ప్రియ దేవుని సమూయేలు వెళ్తాడండి. సమూయేలు వెళ్ళి సౌలా నువ్వు చేస్తున్న పని ఏమిటి? సౌలు నువ్వు చేస్తున్న పని ఏమిటంటే, అయ్యా నేను ఏం చేశాను, యుద్ధం చేసేసాను, వచ్చాను, ఏదైతే చెప్పు అదే చేశానంటే, సౌలుతో సమూయేలు అంటాడు, నువ్వు చేస్తున్న పని ఇదిగో నీ నోటుతో చెప్పకపోయినా ఆ రెంకలు వినబడుతున్నాయి, ఆ గిత్తల యొక్క సౌండ్ వినబడుతుంది. ఆ శబ్దం ఏమిటి అంటే అంటాడు కదా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు మనలాగా చాలా చమత్కారుడు, తెలివైన వాడు, జ్ఞాని అండి. అమ్మ ఎందుకు రాలేదు చర్చికి అంటే, కడుపు నొప్పి అమ్మగారు, తలలో ఇప్పుడే ఒక కురుపు వచ్చేసింది అమ్మగారు, ఇప్పుడే నుండి జ్వరం వచ్చేసిందండి, లేకపోతే ఏదో అయిపోయిందండి. నువ్వు ఏదైతే రానివి పలుకుతున్నావో అది తప్పకుండా నీ నోటితో అన్నవి నీకు వచ్చేలాగా పలుకుదాం. పలకలేకపోతున్నాం కదా, బాధగా ఉంది కదండి, వద్దు, సత్యమే మనం మాట్లాడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది సౌలుతో, ఇదిగో నువ్వు చెప్పినట్టు వచ్చాడు. తాళపు చెవులు కూడా దేవుని వశములోనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆ సౌలు పిలవమన్నప్పుడు ఆ సోద చెప్పిన ఆమెను పిలిస్తే ఆ యొక్క ఏలియా ఎక్కడి నుండి వచ్చాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాతాళములో నుండి వచ్చినాడు. ఎందుకు పిలిపించుకున్నాడు అంటే, అసలు దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడడం మానేశాడు ఎందుకు అని అడగడానికి మరి పిలుచుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఆమె అంటది, అయ్యా నువ్వు సౌలువే కదా.
నీ బిడ్డలు నిన్ను చూడకపోతే, ఒకవేళ నీ భర్త నిన్ను చూడకపోతే, నీకున్న ఆ బంధువులు నిన్ను చూడకపోతే, నువ్వు గ్రహించవలసింది ఏమిటో తెలుసా? అది దేవుని చిత్తం, అది దేవుని యొక్క ఉద్దేశం. కొంతమంది భార్య భర్తలు ఎలా ఉంటారంటే, భర్త కూర్చున్న దగ్గర భార్యకి వెళ్ళి కూర్చి, ఏమండి బాగున్నారా అని అడగడానికి వెళ్తే, ఏంటి చెప్పు వెళ్ళి కసురుకునేవారు ఉంటారు. మాట్లాడడానికి ఇష్టపడరు. మళ్ళీ పక్కింటి ఆవిడ ఎవరైనా వచ్చిందనుకోండి, ఇంకా ఆనందం అంతా ఎక్కడ కనబడుతుంది? ముఖంలోనే. అలా జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా బాధపడతావు. అయ్యో, నాతో మాట్లాడడానికి నా భర్త ఇష్టపడట్లేదు, ఆ పక్క వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, ఈ ఎదురింటి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, అందరినీ పలకరించుకుంటూ వెళ్తాడు, ఇంటికి వచ్చేసరికి రొసరొస ఏంటి ఇది నాకు అని నువ్వు బాధపడుతూ ఉంటావు. ఈరోజు నేను చెబుతాను, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఏంటండి? దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు నెమ్మది కలిగి ఆనందంగా నువ్వు చేయవలసి నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళి కుటుంబాన్ని నడిపించుకోవాలే తప్ప, ఎందుకు మాట్లాడలేదు నాతో అని కాలర్ పట్టుకోవడానికి అడగడానికి నీకు రైట్స్ లేనే లేవు. భర్తలారా, నీ భార్య నీ మాట వినకపోతే, ఆమె నీవు చెప్పినట్టు చేయకపోతే, నువ్వు గ్రహించవలసింది ఏమిటి అంటే, నీ భార్య ఏదో ఒక రోజు నీ వైపు తిరపబడుతుంది. ఆమె కొరకు నువ్వు ప్రార్థించాలి. ఇది దేవుని చిత్తము అని తెలుసుకోవాలి. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వేరే వేరే కుంపట్లు పెట్టేసిన వాళ్ళు ఉన్నారండి. వేరే వేరే కుటుంబాలను నడిపించుకున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది జరగదు. నీ ఇంటిలో నుండి ఒక కుమారుడు గాని ఒక కుమార్తె గాని వెళ్ళిపోతే అది దేవుని యొక్క చిత్తమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు పేదరికం వస్తే అది దేవుని యొక్క చిత్తమే. నువ్వు రుణాలు పాలైపోతే అది దేవుని యొక్క చిత్తమే. నువ్వు ఆశీర్వదించబడితే అది దేవుని యొక్క చిత్తమే. దేవుని యొక్క చిత్తము లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. నమ్మిన వారి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. గాడ్స్ విల్ మాత్రమే, దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే మన జీవితాలలో జరుగుతుంది. అందుకే అంటూ ఉన్నది హన్నా, కృంగజేయువాడును లేవనెత్తివాడును ఆయనే. చాలా మంది రుబ్బెద్దాం అనుకుంటారు. ఎంత రుబ్బినా ఎక్కడున్న వారు అక్కడే ఉంటాం. దేవుడు మాత్రమే నీ బిడ్డలను ఆశీర్వదించేవాడు. దేవుడు మాత్రమే ఉన్నతముగా నిలబెట్టేవాడు. ఒకవేళ దేవునికి విరుద్ధముగా కానీ ఉంటే ఆ ప్లేస్ నుండి మరొక ప్లేస్ కి తీసుకొచ్చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు శాంతి ఇవ్వడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు జీవితంలో కార్యాలు చేయడానికి ఒక ప్రాంతం నుండి చాలాసార్లు ఈ ప్రాంతమే కావాలి ప్రభువా, ఇక్కడనే ఉంటాము ప్రభువా, ఇక్కడనే జీవిస్తామయ్యా, ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్నానయ్యా, ఇక్కడ నుండి నేను అక్కడికి వెళ్ళనయ్యా అనుకుంటాం. కానీ నిన్ను కదపాలి అంటే ఆయన ఎలాగైనా కదపగలడు, ఏదైనా ఆయన చెయ్యగలడు. ప్రియమైన దేవుని జనులారా, వింటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయన సమస్తము ఆయన కనుసంధంలోనే సమస్తము జరుగుతుంది. 8వ వచనం చెప్పబడుతుంది, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చేయగలిగిన సమర్థుడు. ఒకవేళ దరిద్రంగా ఉన్నావేమో 2000
కూడా వెళ్ళకూడదు. నువ్వు అనుకుంటూ ఉన్నావు నా దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నాడు, నా దేవుడు ఏమి చేయడలే అనుకుంటూ ఉన్నావు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం కూడా ఆయన మార్చగలడు. నేను లేవనెత్తివాడు ఆయనే, నేను పడగొట్టువాడు ఆయనే, నేను పేదరికంలో తీసుకెళ్లేవాడు ఆయనే, నేను ఐశ్వర్యంతో నింపువాడు ఆయనే, నేను నిలబెట్టేవాడు ఆయనే, నేను కూర్చుండబెట్టేవాడు ఆయనే, నీ సింహాసనం మీద కూర్చుండబెట్టేవాడు ఆయనే. ఒకవేళ నేల మీద పడేసేవాడు అయా గృహములో కుటుంబారాధన చేసుకోవాలని, ప్రతిరోజు నీతో సహవాసం చేసేవారిగా ఉండాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో నజరుడైన యేసు నామములో వారి తీర్మానము దీవించబడును గాక, వారి యొక్క ఆలోచన దీవించబడును గాక. నీతో వారు చేసుకున్న నిబంధన ప్రభువా, ఒక హన్నా వలె వారు నిబంధన చేసుకుంటున్నారు కాబట్టి వారు ఆశీర్వదించబడుదురు గాక. అయ్యా నువ్వు వారి యొక్క మనసులను చూస్తూ ఉన్నావు, వారి ఆలోచనలు ఎరిగి ఉన్నావు ప్రభువా. అయ్యా నా ప్రభు వారి ఆలోచనలకు మరుగైనది లేదు ప్రభు, సమస్తము నీకు తెలుసు. వారిని భక్తిలో పెంచండి అయ్యా, విశ్వాసులను ఆత్మతో పురికొల్పండి ప్రభువా. నీ కొరకు సాగిపోయే జీవితాలు బిడ్డలకు దయచేయండి. లోకములో పడిపోకుండా, లోక హెచ్చలకు పడిపోకుండా, లోక ఆశలకు పడిపోకుండా, లోక స్నేహము నుండి వారిని బయటికి తోడుకురమ్మని ప్రార్థిస్తున్నాను. నీతో సహవాసం చేసే బిడ్డలుగా ఉంచమని, నూరంతులుగా 1000 వంతులుగా వారిని వారి కుటుంబములను ఆశీర్వదించండి ప్రభువా. నీ దాసురాలుగా అడుగుతూ ఉన్నానయ్యా. అయ్యా నా వంతు మీరు నాకు ఇచ్చిన బాధ్యత, నా వంతు నేను చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇక అయ్యా మిగతా పని మీరు చేయమని అడుగుతూ ఉన్నాను. అయ్యా వారిని బలపరచండి, నీ వైపు ఆకర్షించుకోమని, నీ కొరకు సాగిపోయే జీవితాలు ప్రతి కుటుంబానికి, ప్రతి విశ్వాసకి అనుగ్రహించమని, ఈ వాక్యము సాతానుడు ఎత్తుకుపోకుండా అయ్యా నూరంతలుగా ఫలభరితముగా ఉంచమని అడుగుతూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్.